తిరుపతి వెళ్తున్నాం అని పనమ్మాయి చెప్పిందంట. ఓనర్ అమ్మ, ఇదిగో 100 రూపాయలు, ఆ భగవంతుడికి చేరేలా చూడు అని 100 రూపాయలు పనమ్మాయికి ఇచ్చిందంట. ఆమె వెంటనే కొంగు కట్టేసుకొని వెళ్ళింది. ఇంకా అన్నీ సర్దుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళారు తిరుపతి వెళ్ళడానికి. అక్కడ ఒక ముసలావిడ అడుక్కుంటూ ఉందట. తను ఈమెతో ఇలా అనిందంట, అమ్మ, అన్నం తిని 3 రోజులైంది, కొంచెం అన్నం పెట్టించండి, డబ్బులు ఏమి వద్దు అనిందట. అప్పుడు ఆ పన్నమ్మాయి మనసు చాలా కరిగిపోయిందట. అయితే ఓనర్ అమ్మకి ఎలాగో తెలియదు కదా అని చెప్పేసి 100 రూపాయలతో మీల్స్ కొని ఆ ముసలావిడికి ఇచ్చేసిందట. తర్వాత ట్రైన్ ఎక్కేసి తిరుపతి వెళ్ళిపోయారట. ఇక్కడ ఓనర్ అమ్మకి ఒక కళ వచ్చిందట. కళలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి, నువ్వు పంపిన డబ్బులు నాకు చేరుకున్నాయి అని చెప్పాడట. టక్కున ఓనర్ ఆమెకు మెలకు వచ్చేసిందట. ఏంటి, ఈ పనమ్మాయి ఇంకా తిరుపతి కూడా చేరుండదు, నాకేంటి ఇలా కల వచ్చింది అని చెప్పేసి పనమ్మాయికి కాల్ చేసిందట. కాల్ చేస్తే ఆ అమ్మాయి అంతా చెప్పేసిందంట జరిగింది. అప్పుడు ఓనర్ అమ్మ అనుకుందంట, మానవ సేవే మాధవ సేవ అని. ఒక చిన్న కథ ఎలా ఉంది చెప్పండి.